తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2014లో ఈ దేశంలో అతి ఎక్కువ రెవెన్యూ మిగులున్నటువంటి రాష్ట్రం. 14వ ఆర్థిక సంఘం 1,16,000 కోట్ల రూపాయలు మిగులున్నట్టుగా అంచనా వేశారు 5 ఏళ్ల కాలం. అలాంటి రాష్ట్రం ఈవేళ ఆ మిగులును పూర్తిగా కోల్పోయింది. కొన్ని సంవత్సరాలు లోటుకు వస్తోంది. రెవెన్యూ లోటు కూడా, రోజువారీ ఖర్చులకు కూడా చాలా నిజం మాట్లాడడం చాలా కష్టం. కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిలో ఉందంటే ఒక భోలాతనం, మనసులో ఉన్నది నిజాయితీగా కొన్నైనా ప్రజలకు చెప్పేసి ఆ రూపంలో ప్రజల మనోభిప్రాయాలని కూడగట్టడం, వాళ్ళ ఆలోచనను కూడగట్టడం, మరి రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా అనే ఆలోచన పెంచడం ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం చేస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నాను. పోరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలలో తిండికి లేని పరిస్థితి అని ఇప్పుడు ఆయన ఉచ్చరించారు. తర్వాత దివాలా తీసేసాం. తిండికి లేని పరిస్థితి కాదు, దొడ్డు బియ్యం ఉంటే సన్న బియ్యం అందిస్తున్నటువంటి పరిస్థితి, కొలువులు లేకపోతే కొలువులు ఇస్తున్నటువంటి పరిస్థితి, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నటువంటి పరిస్థితి, పక్కదారి పడుతున్న యువతని సక్రమమైన మార్గంలో పెడుతున్నటువంటి పరిస్థితి, కుటుంబాన్ని చక్కదిద్దుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈ రాష్ట్రంలో పారదర్శకంగా మన కష్టమైంది, మన నష్టమైంది, మన అప్పులెంత, మన తిప్పలెంత, ఏది ఏమున్నా ప్రజల ముంగటనే లెక్క పెట్టి ముందుకు సాగిస్తున్నటువంటి నాయకత్వము.